హాయ్ ఫ్రెండ్స్, ట్రెడిషనల్ వంటల్లో మనకు గుర్తొచ్చేవి చక్రాలు, చెక్కలు. ఎప్పుడైనా సరే చెక్కలు క్రిస్పీగా ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ లాస్ట్ బైట్ వరకు కూడా మీరు ఆ క్రంచీనెస్ని ఎంజాయ్ చేయాలి అంటే కొలతలు అనేది ఖచ్చితంగా పాటించాలి. ఈ వీడియోలో నేను పక్కా కొలతలతో ఈ క్రిస్పీ చెక్కలు చూపించబోతున్నాను. ఒక చెక్కను ఒత్తి చూపించాను, చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చాలా క్రంచీగా వస్తాయన్నమాట. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోనికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 1 ఇంచు అల్లం తరుగు, అదేవిధంగా స్పైస్కి తగినట్టుగా పచ్చిమిర్చి వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకోండి. దంచుకున్నా సరిపోతుందన్నమాట. ఇప్పుడు కొలతలు చూపించబోతున్నాను. మీరు చేసే క్వాంటిటీని బట్టి బౌల్ సైజ్ అనేది చూసుకోండి. నేనైతే 1/2 కేజీ బియ్యపిండి పట్టే బౌల్ అయితే తీసుకున్నాను. దాంట్లోని బియ్యపిండిని ఒక లోతాటి గిన్నెలోనికి వేసేసి కలుపుకోవడానికి పెట్టుకున్నాను అనమాట. దాంట్లోనికి మనం కచ్చా పచ్చాగా దంచిన అల్లం పచ్చిమిర్చి పేస్టు, రుచికి సరిపడా సాల్టు, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 గంటల పాటు నానపెట్టుకొని నీళ్లు వడకట్టుకున్న పెసరపప్పుని వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు తరుగును కూడా వేసుకొని వీడియోలో చూపించిన విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని నోట్లో వేసుకోండి. సాల్ట్ అనేది సరిపోయినట్లయితే పర్వాలేదు, లేదంటే కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఇలా మొత్తం కలిపేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. మనం బియ్యపిండి ఏదైతే తీసుకున్నామో ఆ బౌల్నే తీసుకొని దాంట్లోనికి ఖచ్చితంగా సగం వాటర్ని వేసుకోవాలన్నమాట. దాంట్లో వేరొక గిన్నెలోనికి ట్రాన్స్ఫర్ చేసుకొని స్టవ్ పైన పెట్టి మరిగించుకోవాలి. దీంట్లోనికి 1 టేబుల్ స్పూన్ ఇంట్లో చేసిన వెన్న ఉంటుంది కదా, దానిని వేసుకోవాలి. లేదంటే నూనెని కానీ, నెయ్యిని కానీ, బటర్ని కానీ మీకు ఇంట్లో అవైలబుల్గా ఏదైతే ఉంటుందో అది వేసుకోండి. నేనైతే ఇంట్లో చేసిన వెన్నపూసను వేశాను. వెన్నపూస వాటర్లో కరిగిన తర్వాత ఈ స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా కలిపెట్టుకున్న బియ్యపిండిలో కొంచెం కొంచెంగా పోసుకుంటూ మొత్తం పోసేసుకొని ఇలా గరిటె సహాయంతో కలుపుకోండి. చేయి అయితే పెట్టకండి, వేడి వాటర్ కదా కాలుతుందనమాట. ఇట్లా మొత్తం కలిసే విధంగా పిండికి హాట్ వాటర్ని పట్టించండి. వీడియోలో చూపించిన విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇవి కలిపేటప్పుడే అంతా కలిసే విధంగా చూసుకోండి, ఎందుకంటే మనం ఈ చేయి పెట్టకుండా కలుపుకుంటాం కాబట్టి గరిటెతోనే ఇలా కలుపుకోండి. ఇవి పొడి పొడిగానే ఉంటుందన్నమాట, మొత్తం తడిగా అవ్వదన్నమాట. ఎందుకంటే ఈ హాట్ వాటర్లోని వేడి అనేది పిండికి పట్టి మనం ఒత్తేటప్పుడు పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుంది. లూజ్ అయిపోతే చెక్కలు కరెక్ట్గా రావన్నమాట. మీరు చూస్తుంటే ఇలా వీడియోలో చూస్తుంటే గమనించండి, పొడి పొడిగానే ఉంది కదా. ఇప్పుడు నేను ఒత్తి చూపిస్తాను, చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో పిండి అనేది. ఇలా వేడి కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం చేతితో ఈ విధంగా చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అదే విధంగా కలుపుకోండి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. 1 కప్పు బియ్యం పిండికి 1/2 కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీకు అంతకి కావాలనుకుంటే ఒత్తేటప్పుడు వేడిగా అనిపిస్తే కొంచెం చల్ల వాటర్ని మన చేతికి అందించుకొని ఇట్లా వీడియోలో చూపించిన విధంగా మొత్తం బియ్యం పిండిని అనేది కలిపేసుకోవాలన్నమాట. కొంచెం కొంచెంగా తీసుకున్నాను, ఎందుకంటే మిగిలిన బియ్యం పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడు ఒత్తుకోవటం ఈజీ అవుతుంది కాబట్టి ఆ వేడి తగ్గకుండా ఉండటం కోసం ఆ మిగిలిన పిండిని అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఈ వీడియోలో చూపించిన విధంగా పిండి ముద్దను రెడీ చేసేసుకున్నాం కదా, చేతికి కొంచెం నూనెని గ్రీస్ చేసేసుకొని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. చెక్క సైజు మీకు ఎంత కావాలి అనే దాన్ని బట్టి ఉండను అడ్జస్ట్ చేసుకొని చేసుకోండి. నేనైతే మీడియం సైజు ఉండలు చేశాను, కరెక్ట్గా సరిపోతుంది. మరీ చిన్నగా ఉండవు చెక్కలు, అలా అని పెద్దగా ఉండవు అనమాట. ఈ సైజు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలాగే పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని మనం ఒత్తేసుకొని ఈ విధంగా లడ్డూలు చేసుకొని చెక్కలు అనేది చేసుకోవాలన్నమాట. మీకు ఈజీగా ఉండాలి అనుకుంటే ఒక పేపర్ అనేది పరిచేసుకొని దాంట్లో ఆయిల్ని గ్రీస్ చేసేసుకొని ఒకేసారి చెక్కలన్నీ ఒత్తేసుకొని చేసుకోవచ్చు. లేదు అంటే ఇట్లా వీడియోలో చూపించిన విధంగా పూరీ ప్రెస్ ఉంటుంది కదా, దానిపైన ఒక కవర్ని అడ్జస్ట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ని గ్రీస్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి ముద్ద ఉంది కదా, రౌండ్గా చేసిన బాల్, దాన్ని ప్లేస్ చేసేసుకొని వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. మనం ఎంత మందంలో కావాలి అనుకుంటే ఆ విధంగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. బాగా మందంగా కాకుండా బాగా పలుచగా కాకుండా
మీడియంగా ఒత్తుకుంటే చెక్కలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలాగా అన్ని చెక్కలను రెడీ చేసుకోండి. కొంచెం క్రాక్ కూడా రాదు. మీరు గమనించినా సరే ఈ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా ఈ విధంగానే వస్తాయన్నమాట. నేను పేపర్కి 1 టైం మాత్రమే గ్రీస్ చేశాను ఆయిల్. నెక్స్ట్ నుండి అసలు నేను ఆయిల్ కూడా గ్రీస్ చేయలేనమాట. చేతికి కూడా అసలు ఏ మాత్రం ఒక చిన్న పలుకు కూడా అంటుకోకుండా ఈజీగా ఊడొచ్చేస్తాయి అన్నమాట. ఇట్లా ఒకేసారి మనం చేసుకున్నా సరే ఒకదానికొకటి అంటుకుపోకుండా ఈజీగా వచ్చేసాయి అన్నమాట. అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా కుదిరాయి. ఈ విధంగా అన్నీ చేసుకున్న తర్వాత నేను ఒకేసారి ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. బ్యాచెస్గా నేను చేసుకున్నాను. ఒకసారి తీసుకున్న పిండికి ఒక 20 వరకు వచ్చాయి. ఆ తర్వాత మరలా పిండి తీసుకొని అదే ప్రాసెస్లో మళ్ళీ పిండి కలుపుకొని లడ్డూలు చేసుకొని ఈ విధంగా చెక్కలు ఒత్తుకున్నాను అనమాట. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని హీట్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చెక్కలను అనేది కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకండి. ఎందుకంటే మంట ఎక్కువగా వచ్చినప్పుడు కలర్ అనేది వచ్చేసి చెక్కలు లోపల ఉడకవన్నమాట, గట్టిగా అయిపోతాయి. దానివలన ఇలా మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకొని తిప్పుతూ రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసిన వాటికి ఏంటంటే ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదనమాట. ఎనీహౌ మనం టిష్యూ పేపర్ యూస్ చేసి పెడతాం కాబట్టి ఏ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్కైనా ఇంకా ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే అది పీల్చేసుకుంటుంది. వీడియోలో చూపించిన విధంగా చెక్కలన్నిటినీ ప్రిపేర్ చేసుకుని ఒక ఎయిటెడ్ కంటైనర్ జార్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. అండ్ అదేవిధంగా లాస్ట్ బయట వరకు కూడా క్రంచీగా ఉంటాయి అన్నమాట. ఈ మెజర్మెంట్స్తో ఈ విధంగా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్.